హాయ్ గ్యాస్ ఫస్ట్గా ఆయిల్ పోసుకుంటాం చికెన్లో, తర్వాత సాల్ట్ వేసుకుంటాం, కొంచెం మిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ కొంచెం కారం, నెక్స్ట్ కొరియాండర్ వేస్తాం, కొంచెం కొత్తిమీర వేసి దాన్ని బాగా మిక్స్ చేస్తాం. జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసి చికెన్ మసాలాను కూడా యాడ్ చేయాలి కొంచెం. నెక్స్ట్ దాన్ని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని కొంచెంసేపు మ్యారినేట్ చేసి అలా ఉంచుకోవాలి పైకి, ఒక 10 minutes or 20 minutes మన ఇష్టం. ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకుంటాం, స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటాం. థిన్గా ఉంటే మంచిగా వస్తాయి, ఆనియన్స్ ఫ్రై అవుతాయి ఫాస్ట్గా. సో చూసుకుని కట్ చేసుకోండి. గ్యాప్లో మీ ఫింగర్ని కట్ చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టి స్టవ్ మీద దానిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ని హీట్ ఎక్కివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని అందులో యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 minutes ఫ్రై చేసుకుంటే అవి గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అవుతాయి. ఇలా అవుతాయి అన్నమాట. ఇది క్రిస్పీగా ఉండేలా ఉంటాయి. ఇవి మనం ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకెళ్ళి బిర్యానీలో యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా బాగా, ఈ ఆనియన్స్ కొంచెం తీసుకొచ్చి ఈ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్లో వేసి మళ్ళీ కొంచెం కలిపేసి పక్కన పెట్టుకుంటాం. నెక్స్ట్ మనకి రైస్ కావాల్సిన పదార్థాలు, రైస్ని వాటర్లో వేసుకుని అందులో దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, కొంచెం గరం మసాలా, ఇట్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం లెమన్ వేసుకుని స్క్వీజ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటాం. అలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 20 minutes 70% కుక్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. 70% కుక్ అయ్యే వరకు చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇలా చెక్ చేసుకున్న తర్వాత అది స్టవ్ని హైలో పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి రైస్ వాటర్లో. దెన్ మిక్స్ చేసుకుంటాం బాగా. అలా మిక్స్ చేసుకున్నది ఒక 70% కుక్ అవ్వాలి. నెక్స్ట్ ఈ మ్యారినేటెడ్ చికెన్లో ఆ 70% కుక్ అయిన రైస్ వేసుకుని దాన్ని ఇప్పుడు ఈ మ్యారినేటెడ్ చికెన్లో రైస్లోని 2 లేయర్స్గా పరుచుకుని దానిలో కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా పరుచుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటూ వేయాలి. అంతే, రెడీ.